నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు 530 క్వశ్చన్ అవర్. ఈరోజు మనం క్వశ్చన్ అవర్లో మాట్లాడబోయే అంశం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆ ఉద్యమాన్ని ఎవరు తమ భుజస్కంధాలపై మోయనున్నారు, ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం సాధించింది ఏంటి, ఇక రాబోయే రోజుల్లో ఎవరు ఏం సాధించాలి అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సో అటువంటి నేత అకాల మరణంతో కాపుల గొంతు మోగబోయిందా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాపులకు గలమై కాపుల రిజర్వేషన్లకు సంబంధించి కానీ కాపుల అంశాలకు సంబంధించి కానీ మాట్లాడేది ఎవరు అనే అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో వారసులు ఆ కుటుంబం నుంచే వస్తారా, లేదంటే ఇంకెవరైనా కాపు ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ముద్రగడ ముద్రని చెరిపి అంతలా కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి కాపుల గొంతుకను వినిపించేది ఎవరనే అంశం కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ ఒక అంశాన్ని మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. సో రెండు ప్రధాన పార్టీలు కూడా సామాజిక వర్గాల వారీగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా రాజకీయం అంతా కూడా కులాల కుంపట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల్లో ఇటీవల కూడా అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. కాపులు ఎవరి వైపు అనే అంశాలు తెరపైకి వచ్చాయి. కాపు వేదికగానే రకరకాల అంశాలు తెరపైకి వచ్చిన సందర్భాలు చూసాం. వైసీపీ నేతలంతా కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో దీనికన్నా ముందు మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్స్తే అసలు ఉద్యమ రూపాల గురించి మాట్లాడుకుందాం. ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పేరుతో తునిలో ఒక సభ నిర్వహించారు. ఇంకా 2016లో తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తే ప్రభుత్వాలే కదలాల్సిన పరిస్థితి కనిపించింది. కాపు కార్పొరేషన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. కాపులు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారా, లేదంటే వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారా ఏంటి అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఏదైనా ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు లేకపోతే సేనలు చెల్లాచెదురైపోతాయి అన్నట్టుగా యుద్ధంలో, సో అదేవిధంగా ఉద్యమ నాయకుడు లేనప్పుడు ఆ ఉద్యమ స్వరూపమే మారిపోతుంది. సో అటువంటి కాపు ఉద్యమాన్ని ఇకపై ఎవరు నడిపిస్తున్నారు అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కీలక భూమిక పోషిస్తుంది. ఈ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వంగవేటి నరేంద్ర గారు వైసీపీ నుంచి జాయిన్ అవుతున్నారు. నరేంద్ర గారు నమస్కారం. నరేంద్ర గారు, ఐఎమ్ ఆడిబుల్? రైట్. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక 9వ షెడ్యూల్లో కాపులకు సంబంధించి ఆ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చడానికి సంబంధించి కానీ ఆయన చెప్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొంది రిజర్వేషన్ల చట్టానికి న్యాయపరమైన రక్షణ లభించేలా దాన్ని చేయాలని 9వ షెడ్యూల్లో చేర్చాలని ముద్రగడ మొదటి నుంచి పట్టుబట్టారు. ఈరోజు ఆయన లేరు. మరి ఈ అంశాన్ని ఏ విధమైన రూపు మార్పు అవుతుంది, ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్ల శాతాన్ని 10% నుంచి 12% పెంచాలన్నారు. అప్పట్లో అక్కడ ప్రభుత్వం 5% అంటే 5% కుదరదు, 10 నుంచి 12% పెంచాలన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా అప్పటి నుంచి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలు, వెనకబడిన తరగతులను బీసీ జాబితాలో చేర్చాలని కూడా అప్పుడు ముద్రగడ డిమాండ్ చేశారు. మరి ఈ అంశాలు ఇప్పుడు ఎవరు ముందుకు నడిపించబోతున్నారనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి ఆయన ఒక రకంగా కాపు ఉద్యమాన్ని ఉధృతం చేశారనే చెప్పాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ఒకవైపు చంద్రబాబుపై లేఖాస్త్రాలు సంధించారు. గతంలో కూడా రోషయ్య లాంటి మంత్రి స్వయాన అంటే ఉద్యమం చేసేటప్పుడు కానీ నిరసన దీక్షలు చేసేటప్పుడు కానీ ఆయన అనుమతించకపోతే తన ఇంట్లో ఉండి కూడా నిరసన దీక్షలు చేశారు. సో అప్పట్లో రోషయ్య లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ తన ఇంటికి వెళ్ళి మరి దీక్షను విరమింప చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత ప్రభావితం చేయగలుగుతారు రాజకీయాలను అనేది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన యాక్టివ్గా ఉన్నంత వరకు కూడా కాపు ఉద్యమాన్ని తానై ముందుకు నడిపించారు. అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. రాజకీయంగా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో ఆయన గెలిస్తే తన పేరునే మార్చుకుంటానని చెప్పి ఆ పేరును కూడా గెజిట్ ద్వారా మార్చుకున్నారు పద్మనాభరెడ్డిగా. సో ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చాయి. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు వంగవేటి నరేంద్ర గారు వైసీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం. రైట్. ఒక రకంగా ముద్రగడ పద్మనాభం మృతి చెందడం అనేది విచారకరం. అందులోనూ కాపు గొంతుక మోగబోయింది అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇకపై ఆ గొంతుక ఎవరు అంటే కాపులకు సంబంధించి అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఒక ఉద్యమాన్ని నడిపారు, ఆ ఉద్యమ నాయకుడు అకాల మరణం తర్వాత ఆ ఉద్యమ ఆకాంక్షల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారనే అంశం చర్చకు వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఒకటండి, యాక్చువల్ గా ఆయన ఉద్యమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఈ అంశం ఎప్పటి నుంచో కూడా గత 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రులైనా ఇస్తాము కంటి తురుపు చర్య కింద మాట్లాడుతున్నారు. ఆయన ఫైట్ చేసిన దానికే గతంలో జీవో నెంబర్ 30 వరకు వచ్చింది. దాని తర్వాత మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి నేను తప్పనిసరిగా ఇస్తాను, మీకు న్యాయం చేస్తాను అని అంటే, రాజ్యాంగం ప్రకారంగా మనకి 50% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వగలుగుతుంది ఏదైనా కానీ, ఎంతమందికైనా కానీ. ఈ 50% దాటిందంటే మాత్రం అది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా పరిమితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏంటంటే తప్పనిసరిగా పక్క రాష్ట్రాలు రెండు మనకి ఉదాహరణ తీసుకున్నట్టు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళు 50% దాటి స్టేట్ పరిధిలో కొంత బీసీడీ కింద అట్లాగా 2-3 ఉదాహరణలు పెట్టి నేను తప్పనిసరిగా చేస్తానని ఈ అబద్ధపు మాటలు చెప్పి ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టి చేస్తాను అన్నందుకే ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే సరే మీరు చెప్తున్న అంశాలు కూడా గతం, ఇప్పుడు కొన్ని అంశాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే, ఒక కాపు నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన క్లియర్ గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు కాదు, కుల రాజకీయాలతో ముందుకు మనం సాగలేం, కుల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు, నేను కుల రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం, సో అందరం కలిసి పనిచేయాలి, నాకు కులాలంటూ కాదు, నేను అందరి వ్యక్తిని అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక రకంగా కాపులకు ప్రతినిధిగా ఉంటారు అనుకుంటే ఇక్కడ ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే, రెడ్డి సామాజిక వర్గం పరిపాలన చేసింది, ఇటు కమ్మ సామాజిక వర్గం పరిపాలన చేస్తుంది, కాపులకు సంబంధించిన అంశాలు, కాపు ఓట్లు కీలకం అవుతున్నాయి కానీ రాజ్యాధికారంలోకి వస్తే తప్ప వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇవి క్లియర్ అవ్వవా? అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన అవకాశవాది రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఆయన మాటల్ని ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకునే స్థాయిలో అయితే లేరండి. ఎందుకంటే కాపులు నన్ను ఓన్ చేసుకోరా, మీరు నన్ను గెలిపించుకోరా, కనీసం మన దాని నుంచి లేరా అని చెప్పని, ఇవాళ నాకు అవసరం లేదు, నాకు ఆ కులంతో అవసరం లేదని చెప్పని మాట్లాడటం అది ఎంతవరకు అసలు ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ఒక నాయకుడిగా మనం ఆయన్ని భావించాలి. ఆయన ఎన్నో వాగ్దానాలు తన అవసరం కోసం చేసి ఇవాళ రాజ్యాధికారం ఆయనకి అధికారం రాగానే ఎన్నో రకాలుగా దాన్ని మాటలు మార్చేసి చెప్పడం అనేది, ఆయనని అసలు ఇప్పుడు దాదాపుగా 50% పైన కాపులందరూ కూడా ఆయన వదిలేసేశారు. అసలు కానీ నరేంద్ర గారు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఏం కాదు అన్న సామెత ఉంది కదా, మరి అటువంటి ఎక్కడున్నా ఏం ప్రయోజనం? వంశీ గారు, ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మిగతా కులాల వాళ్ళందరూ కూడా అధికారంలోకి వస్తేనే వాళ్ళకి వడ్డన జరిగిందా? లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ యొక్క ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని నిజంగా కరెక్ట్ ముందుకు నడిపించగలిగేటువంటి వ్యక్తి ఆయన. మరి అలాంటి ఆయనకి ఇదే పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చాడండి. ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని తప్పనిసరిగా మీలాంటి నాయకుడు నాకు కావాలి అని చెప్పారు. మీలాంటి వాళ్ళు ఉండాలి, నాకు గైడెన్స్ గా కానీ ఏదైనా కానీ పెద్దరికంగా కానీ ఉండాలి, ఎందుకంటే ఈ సామాజిక వర్గం నుంచి నేను వచ్చాను, ఈ సామాజిక వర్గం అండదండలు నాకు కావాలని చెప్పి ఇంటికి రాయవారాలు పంపించి మరి ఆయనను అవమానించినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం ఇది పూర్తిగా రాజకీయాల్లో వారసత్వం చూస్తూ ఉంటాం. నరేంద్ర గారు, రాజకీయాల్లో వారసత్వం మనం చాలా సందర్భాల్లో చూసాం. కాపు ఉద్యమానికి సంబంధించి కూడా వారసులు ఆ ఇంటి నుంచే రాబోతున్నారా? ఆ ఉద్యమాన్ని వారే నడిపించబోతున్నారా? ముద్రగడ ఆశయాలను తన కుమారుడు గిరి ఇకపై ముందుకు నడిపించబోతున్నాడా? రాజకీయ వారసత్వం లాగా ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోబోతున్నాడా? ఉద్యమ వారసత్వం రాజకీయ వారసత్వాలు కూడా ఒక విధంగా చూస్తే ఇవాళ రేపు చాలా తక్కువైంది. బట్ ఉద్యమ వారసత్వం ఎప్పుడు కూడా అండి ఆ కుటుంబం నుంచి ఎప్పుడు రావు, ఎక్కడా కూడా జరగలేదు. అది ఉద్యమ వారసత్వం అనేది కొడుకులకు లేదా ఇంకా వేరే రకంగా వచ్చినటువంటి సందర్భం ఎప్పుడూ కూడా రాలేదు. ఉద్యమం ఎప్పుడు ప్రజల్లోంచి పుట్టాలి, ఆ ప్రజల్లోంచి వచ్చి ఒక ఎవరైనా ఒక అతను పూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి పటిమ, పట్టుదల, దీక్ష, దక్షత ఉండి తీసుకెళ్లిన రోజునే అతనిని అందరూ కూడా ఆదరించడం మొదలు పెడతారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కుల నాయకులు, ఎంతో మంది చెప్పుకోవడానికి సందుకొకళ్ళు జేఏసీ పెట్టుకుని మేమున్నాము మేం చేస్తాను. కొంతమంది అయితే అసలే ఏపీలోనే ఉండరు, హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు జేఏసీ ఏపీలో నడిపిస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా అండి ముందు ప్రజల్లోంచి రావాలి, ఆ స్పందన రావాలి. ముఖ్యంగా అనుకున్నటువంటి ఆ ప్రయత్నానికి మిగతా వాళ్ళందరూ కూడా చేస్తేనే ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎంతో మంది అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, మీరు చెప్తున్నట్టుగా ఫైనల్ గా నరేంద్ర గారు ఒక్క అంశం ప్లీజ్, ఒక చిన్న సబ్మిషన్ నాది.
సో మీరు చెప్తున్నట్టుగా ముద్రగడ మాట్లాడుతున్న ముద్రగడ ఒక లేఖాస్త్రాన్ని సంధించిన ప్రభుత్వాలు ఆ లేఖకు సంబంధించి కానీ ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ వాటిని పరిగణలోనికి తీసుకునేవి, అటు నుంచి ఒక రిప్లై వచ్చేది, లేదంటే ప్రతిపక్ష పార్టీ దాన్ని ఓన్ చేసుకునేది. అంతటి నాయకుడు ఇప్పటికిప్పుడు కాపుల్లో ఉన్నారా? బయటికి రాగలుగుతారా? ముద్రగడంత ప్రభావం కాకపోయినా కొంతవరకైనా ప్రభుత్వంపై కానీ లేదంటే అటు ప్రతిపక్షం పైన కానీ తన మార్కు చూపించే నాయకుడు ఉన్నారనుకోవచ్చా? అంటే ఒకటండి, ఈ ఉద్యమం చెయ్యాలి అంటే మొట్టమొదట రాజకీయ జీవితాన్ని త్యాగం చేయాలి. రాజకీయంగా ప్రభావితం చేయగలిగేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు కాపుల్లో, సీనియర్లు చాలా మంది. వాళ్ళు ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వెంటనే స్పందించేటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టి ఈ ఉద్యమ దానిలోకి కన్నా అడుగు పెడితే తప్పనిసరిగా స్పందించేటువంటి సీనియర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలను త్యాగం చేసి ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఉన్నారా అసలు కాపుల్లో అంటున్నాను నేను. అది చూడాలి ఎవరు ఆ యొక్క ధైర్యం చేసి ఆ యొక్క త్యాగం చేసి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరున్నారో. మా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముద్రగడ గారు జరిగిన అంటే ముద్రగడ గారు ఏ రోజైతే రాజకీయంగా మళ్ళా తిరిగి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారో అప్పటికే ఆయన ఉద్యమాన్ని పక్కన పెట్టి వచ్చారని చెప్పారు. అప్పటి నుంచే చాలా మందిలో చర్చ జరుగుతుంది. ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి, ఇది చాలా పెద్ద సమస్య, ఎప్పటికీ కూడా తీరనటువంటి సమస్య కింద మిగిలిపోతుంది. దీనికి తప్పనిసరిగా ఉద్యమ రూపం ఎక్కర్లా, చర్చలుగా జరిగినా కూడా తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కార మార్గం అనేది వస్తుందని చెప్పని ఆలోచిస్తున్నారు. వీలైనంత త్వరలో దీని మీద ఒక మీటింగ్ అయితే జరుగుతుందండి. ఒక సమావేశం జరిగి అందులో నుంచే ఒక సరైన నాయకుడు కూడా వస్తాడని చెప్పని మేమందరం కూడా భావిస్తున్నాం. దానిలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. ఎవరు వచ్చినా ఎవరు చేసినా కూడా మేమందరం కూడా అతన్ని సమర్థిస్తామని చెప్పని, సరైన నాయకుడు వస్తే తప్పనిగా సమర్థిస్తాం. రైట్, చూద్దాం నరేంద్ర గారు ఏం జరగబోతుంది, ముద్రగడ లోటును ఎవరు భర్తీ చేయబోతున్నారు ఏంటనే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తంగా కాపు రిజర్వేషన్ల అంశం కానీ, కాపులకు ఫండ్ కి సంబంధించిన అంశాలు కానీ, కాపులను అటు 9th షెడ్యూల్లో చేర్చే అంశాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న వేళ ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణంతో ఆ ఉద్యమ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. దాంతో పాటుగా అనేక అంశాలు రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. కాపు ఓట్లతో గెలిచిన పార్టీలు అధికారాన్ని చేపడుతున్నాయి తప్ప, 2 రోజులు మాటలు చెప్తున్నారు తప్ప కాపులపై చిత్తశుద్ధి లేదు. కాపులను నిజంగా ఆ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కానీ, వాళ్లకు నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలు కానీ ఎవరు కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు అనేది ఇటు చాలా మంది కాపు నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. సో ఏం జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 15 నుండి 20% వరకు కూడా ఈ కాపులు ఉంటారు. సో చాలా వరకు కీలక నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో జనసేన పార్టీ నుంచి క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పేశారు, నాకు ఒక పార్టీ కాదు, ఒక కులం కాదు, నేను దేశం కోసం పనిచేసే వ్యక్తిని, నాకు దేశమే ముఖ్యం అంటూ కూడా ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు అంతటి బలమైన నాయకుడు ఎవరు వస్తారు? వచ్చినా ఆ వ్యక్తి రాజకీయాలను త్యాగం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఏదో ఒక పార్టీలో ఉండి కాపు ఉద్యమాన్ని నడిపిస్తాను అంటే అది ఆ పార్టీ వాయిస్ అవుతుంది తప్ప కాపు వాయిస్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాపుల్లో ఎవరు రాజకీయంగా త్యాగం చేసి ఆ ఉద్యమాన్ని అందిపుచ్చుకుంటారనే అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారబోతుంది. అటు కాపులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ముద్రగడ లేని లోటును ఎవరు భర్తీ చేయబోతున్నారు, ఎవరు ఆ బాధ్యతను తీసుకుంటారు, ఏ నేత ముందుకొస్తారు? వాళ్ళ ఇంటి నుంచే ఓ నేత వస్తారా? అటు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఇన్ఛార్జీలుగా అటు వైసీపీ నుంచి కుమారుడుంటే ఇటు జనసేన నుంచి కూతురున్న పరిస్థితి. ఆ కుటుంబంలోనే ఒక రకంగా కలహాలు కనిపిస్తూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ఉన్నప్పుడు కూడా కూతుర్ని ఆయన దూరం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తను జనసేనలో చేరారు. ఇప్పుడు పార్టీని వీడి ముద్రగడ అసలైన వారసత్వాన్ని, అంటే రాజకీయ వారసత్వాన్ని కాకుండా ఉద్యమ వారసత్వాన్ని ఆ కుటుంబం నుంచి బాధ్యతగా తీసుకుంటారా, లేదంటే కొత్త నేత ఎవరైనా రాబోతున్నారా? వచ్చిన ఆ నేత ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న నాయకుల మధ్య ఆయన అంత పటిష్టంగా ఆ వాయిస్ ను వినిపించగలుగుతారా? కాపులందరినీ ఐక్యం చేయగలిగే నాయకుడు ఇప్పుడు ఎవరున్నారు అనేది వినిపిస్తున్న ప్రశ్న. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దాసరి రాము గారు ఉన్నారు. రాము గారు నమస్కారం. నమస్కారం అండి. ముద్రగడ లేని లోటు పూడ్చలేనిదే కాపులకు, బట్ ఆ స్పేస్ ను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఓవైపు కుటుంబం నుంచి వస్తారా, లేదంటే కొత్త నేత తెరపైకి వస్తారా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన అనుకున్న ఆశయాలను ముందుకు నడిపించే నేత కోసం అటు ఎదురు చూస్తున్న పరిస్థితి. రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు, ఒక రకంగా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా ఆయన రిజర్వేషన్ కోరుతున్న పరిస్థితి అప్పట్లో కనిపించింది. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నేత ఉన్నారా?
అంటే ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు రంగా గారిది ప్రాణహాని ఉన్న సమయంలో కాపునాడు అనే ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడి ఆయన కాపాడుకోవడానికి విజయవాడలో చాలా పెద్ద బహిరంగ సభ నిర్వహించడం ఇవన్నీ జరిగినాయి ఆ రోజుల్లో. అప్పుడు ఏర్పడ్డ ఆ వ్యవస్థ తర్వాత కులం యొక్క సమస్యల మీద రెగ్యులర్ గా పోరాటం చేశారండి. దాంట్లో ఆకుల శివయ్యనాయుడు గారు, మిర్యాల వెంకటరావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు, ఇలా చాలా మంది కమ్యూనిటీ పరంగా పనిచేశారు. ఆ పాత తరం పెద్దలు వయసు అయిపోయింది, నిదానంగా వెళ్ళిపోయారు, నిష్క్రమించారు వాళ్ళందరూ. ఆ కాపునాడు వ్యవస్థలో ఉన్న వాళ్ళలో మెయిన్ ఉన్న వాళ్ళ పెద్దలు అటు రాజకీయ పరమైన అనుబంధం ఉంటూ కులానికి కూడా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ముదగడ పద్మనాభం గారు. వారు కూడా ఈ మధ్య అనారోగ్యంతో వారు కూడా వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ ఆ పాత తరం పెద్దలు ఇప్పుడు ఎవరు కూడా మాకు గైడ్ చేసే వాళ్ళు లేరు. హరిరామ్ జోగయ్య గారు అంటే దాదాపు 80-85 ఏళ్ళు 90 ఏళ్ళు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన వయసు. వారు బయటికి రాలేని పరిస్థితి అండి. ఆ లోటు బలంగా ఉందండి. తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా రాజకీయ పార్టీల్లోకి, పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కువ మంది వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయారు, పార్టీలతో ఎఫిలియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ పెద్ద దిగ్గజాలు, పెద్ద పర్సనాలిటీలు సంబంధించిన వాళ్ళు, పాత వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న వాళ్ళం, అంత పెద్ద ప్రజాదరణ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు పెడితే 1000 మంది లక్షలు వచ్చేవాళ్ళు జనం. ఆ పరిస్థితులు ఇప్పుడు అలాంటి అంత బలమైన పర్సనాలిటీస్ లేరు, అంత బలమైన వ్యవస్థలు కార్యక్రమాలు అంత బలమైన పర్సనాలిటీ లేకుండా ముద్రగడ ఏవైతే కాపుల కోసం కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చుకోవడం సాధ్యం అవుతుందా ఈ రాజకీయ నాయకుల ద్వారా? ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళు ఉన్న పార్టీలు ఎఫిలియేట్ ఉంటారు, కానీ వాళ్ళు విడిగా సొంతంగా మాట్లాడే శక్తి వాళ్ళకి ఎక్కడుంది? పద్మనాభం గారు ఏ పార్టీతో ఉన్నా కులం సమస్యల మీద ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడేవారు అండి. రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టేవారు, కులం కోసం పరంగా పెట్టేవారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరండి? కులాన్ని అమ్మేస్తారు రాజకీయాల కోసం. కులాన్ని అమ్మేసే వాళ్ళు ఉన్నారు, కులానికి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంటర్నల్ గా చేయమంటే చిన్న చేస్తారు, కానీ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. నిన్న మొన్నటి వరకు 2గా డివైడ్ అయింది, ఇప్పుడు 3గా డివైడ్ అవుతున్న అంశం కూడా కనిపిస్తుంది కదా ముద్రగడ పద్మనాభం లేకపోవడం వల్ల. అటు జనసేన, టీడీపీ, ఇటు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 3 వైపులా ఎవరికి వాళ్ళు రాజకీయంగా చీలిపోతున్న పరిస్థితి కదా రాజకీయ అవకాశాల కోసం. 100% రాజకీయ కోణాలను చీలిపోయి ఉన్నారు కదండి అందరూ కూడా. అవును, ఎవరు కూడా ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఉంది సార్. జనసేన పార్టీకి ఎవరు అన్నా వద్దన్నా కాదన్నా ఎక్కువ మూల స్తంభంగా బ్యాక్ బోన్ గా ఉంది కాపు కమ్యూనిటీ కదా. ఆ కాపు కమ్యూనిటీయే కదా మన కూటమి ప్రభుత్వంలో బాగా బలంగా సహకరించి జగన్ తో పోరాడి ఆ కూటమి గెలుపుకి చాలా ఉపయోగపడ్డారు కదా. మరి ఈ రోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీలో ఉన్న కాపులు కానివ్వండి, వేరే నాయకత్వం కానీ ఎవరన్నా బలంగా మాట్లాడే వాళ్ళు ఉంటే 2 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్ కానీ, విదేశీ విద్య కానీ, వేరే బాకీ చిన్న రుణాలు, కాపులకు ఇచ్చే రుణాలు కానీ ₹1 కూడా అలాట్ చేయలేదు కదా 2 ఏళ్లలో ప్రభుత్వం. వాళ్ళ రాజకీయ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళు, జనసేనలో టీడీపీలో ఉన్న కాపులు మంచి కోరే వాళ్ళు, నిజంగా చిత్తశుద్ధిగా మాట్లాడే వాళ్ళు ఉంటే, అందులోనూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితే కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు సార్. ఆయన పార్టీ బయటకు మాట్లాడలేడు అనుకుందాం అనుకోండి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన విజయవాడ ఆఫీసుకు కూడా రావట్లా, జనాలు అడిగే ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా ఎఫిలియేట్ అయ్యి ఉన్నారు, కానీ కులానికి గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి, కనీసం 200 కోట్లని ఇచ్చేవాళ్ళు అడిగితే రూపాయి కూడా శాంక్షన్ చేయలేదని అర్థం ఏంటి? ఎవరికి వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఎవరు కులం క్షేమం గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరండి. ఆ చిత్తశుద్ధి లేదు ఎవరిలో. అది కులపరంగా మేము పనిచేసే మా బొట్టోళం ఎవరు, ఇక ఆ సమస్యలన్నింటినీ మేము బయటికి తీసుకొచ్చి అప్పుడు ఆ రోజుల్లో లక్షల మందితో ఉద్యమాలు చేశారు. అంత చేయకపోయినా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు అందరినీ కూడా మోటివేట్ చేసి బలమైన కార్యక్రమాలు చేయించి కాపుల యొక్క హక్కులు సాధించుకునే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదర్శంగా పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నాము. మా చేతనైనంత వరకు కులానికి మేలు చేయడానికి ప్రభుత్వాల తనకు తాను చేస్తే ఇబ్బంది లేదు, వాళ్ళు చేయట్లేదు కాబట్టి రాజకీయాలకు అతీతంగా మేము ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలను పురిగిపుచ్చుకొని మేము ఆ పోరాటాలు కంటిన్యూ చేస్తాము. కాపుల యొక్క సమస్యల మీద నిలబడి సాధించుకొస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా కాపు ఉద్యమం ఆగదు, కొనసాగిస్తాం. ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. కాపులు ఏవైతే కలలు కంటున్నారో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ
కాపు కార్పొరేషన్ ఫండ్కు సంబంధించి కావచ్చు ప్రభుత్వాలను నిలదీస్తాం. సో ఆ ప్రభుత్వాలలో కాపు నేతలు ఉన్నా ఆ నేతలు మాట్లాడకపోతే వాళ్లను ప్రశ్నిస్తాం, వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా కాపులు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ముద్రగడ ఏవైతే కలలు కంటున్నారో ఆ కలలను సాకారం చేసే వరకు కూడా అడుగులు వేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు రాజకీయ పార్టీల్లో చాలా మంది కాపు నేతలు కీలకమవుతూ ఉన్నారు. రాజకీయాన్ని త్యాగం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీలో ఉండకుండా కాపుల హక్కుల కోసం పోరాడాలి, కాపు ఉద్యమాన్ని నడిపించాలి. ముద్రగడలాగా ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని అంతా తానే నడిపించే నాయకుడు వస్తే ఖచ్చితంగా అప్పుడు కాపుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కానీ రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మల్లాది విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు నమస్కారం. నమస్తే సార్. కాపులకు కాపు ఉద్యమానికి ముద్రగడ లేని లోటును ఎవరూ పూడ్చలేనిదే. కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు, ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కాపుల్లో ఇప్పుడు ఉందా? ఒక రకంగా మనం ఇందాక నుంచి కూడా చర్చ మొదలైనప్పటి నుంచి మనం మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఆ రాజకీయ పార్టీల ప్రాధాన్యాలే ముఖ్యమవుతున్నాయి తప్ప కాపులను ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అవసరమైనప్పుడు వారి గురించి ప్రస్తావిస్తున్నారు, మా అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ కాపులకి ఏం కావాలో వాళ్ళకు కావాల్సిన అంశాలపై పోరాడే నాయకులు లేరు, గళం కూడా వినిపించట్లేదని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు ముద్రగడ లేని తర్వాత? సార్, ఇప్పుడు ఎవరు రాజకీయ పార్టీలకి ఎఫిలియేటెడ్ గా అందరూ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? అన్ని కులాలని లేకపోతే ఆయా కులాలకు సంబంధించినటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ, మహిళల యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కానీ, లేకపోతే కాపు నేస్తం లాంటి సంఘటనలు, విదేశీ విద్య లాంటి సంఘటనలు, ఇలాంటివన్నీ కూడా పార్టీ కూడా చూస్తుంది. ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీలో చాలా మంది లీడర్స్ అందరూ ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో కూడా మన పద్మనాభం గారు యొక్క ఐడియాలజీని తీసుకోవటము, డిస్కస్ చేయటము, ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి కదా. కాబట్టి మరణం అనేది తప్పదు ఎవరికైనా సరే. మరణం కానీ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ పనితీరు, వాళ్ళు ఏ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అన్ని రికార్డెడ్ గా ఉంటాయి. 100 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా మనమైతే మరణిస్తాం కానీ మన సిద్ధాంతాలు మరణం ఉండదు కదా. అట్లాగే బలమైనటువంటి ఆశయం కలిగి, బలమైనటువంటి లక్ష్యం కలిగి, బలమైనటువంటి సంకల్ప సిద్ధి కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం ఎందుకంటే ఉదాహరణకి 1987 ఆ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగారావు గారు విజయవాడ ఉన్నటువంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు కాపునాడు అని పెట్టినటువంటి సందర్భంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. చాలా సంబంధించినటువంటి అనేక మంది కాపు లీడర్లందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చాడు. ఆ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఆ రోజు నుంచి కాపు రిజర్వేషన్ అంశంలో 14-19 మంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోటాటం కానీ, లేకపోతే ఆయన మొన్న చెప్తున్నారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ సహచరులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ స్నేహితులు నీతి నిజాయితీలుగా కట్టుబడి 1600-1500 ఎకరాల పొలాన్ని అందరికీ కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతా కూడా దానాలు చేయటము, లేకపోతే అన్నదానం చేయటము, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించటము, కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేయటము, అలాగే తునిలో రైలు సంఘటనని రైలు రోకోలు చేయటము, ఇలాగా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం గలమెత్తేటటువంటి వారు, రోడ్డు మీకు వచ్చేటటువంటి వారు. కాబట్టి దురదృష్టం మరణించినప్పటికీ కూడా ఆయన ఏ రకమైనటువంటి ఆయన ముద్ర అనేది, ఆయన లక్ష్యం అనేది ప్రజల్లోనూ కాపు సామాజిక వర్గంలోనూ పార్టీల్లోనూ చేరలేదు. ఈ రోజు ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల ఏ రకంగా గౌరవించింది, ఆయన సిద్ధాంతాలని, లక్ష్యాలను ఏ రకంగా ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత డిస్కస్ చేయడం అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని, లక్ష్యాలని, సిద్ధాంతాలని, ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటాము. ఎవరన్నా చెప్పొచ్చు పట్టించుకునేవాడు ఎవరున్నారండి, ఎవరు లేరు, ఆయన మరణం తర్వాత ఎవరు ఏం చేయగలుగుతాం అని అనొచ్చు, నిస్పృహ ఉండొచ్చు. కానీ మనుషుల కన్నా సిద్ధాంతం అనేది బలమైనటువంటిది అని చెప్పని మనం చెప్పొచ్చు.
సరే సార్. రైట్ థ్యాంక్ యూ విష్ణు గారు. ఓకే, సో సరే, చూద్దాం సరే. మొత్తంగా ముద్రగడ లేని లోటును కాపు నేతలు ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు, ముద్రగడ అసలైన కాపు వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓవైపు అటు రాజకీయ వారసత్వాన్ని తన సొంత కొడుకు పుణికిపుచ్చుకుంటాడా, లేదంటే ఉద్యమ నేతగా బయటకు రాబోతున్నారా, రకరకాల అంశాలు చక్కెర్లు కొడుతున్నాయి. కాపులకు ఏవైతే ముద్రగడ కలలు కన్నారు ఆ ఆశయాలు సాధించాలని, ఆ ఆశయాలను సాధించే నాయకుడు ఎవరు, అదేవిధంగా రాజకీయాల్లో ఇప్పటి వరకు ముద్రగడ తన మద్దతును చూపించారు, తన ఏ చరిష్మాను చూపించారు, ఒక రకంగా కాపులకు ప్రతినిధిగా నిలిచారు. అంతటి నాయకత్వం, అంతటి చరిష్మా మరో కాపు నేత ఎవరు అనే అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. రాబోయే రోజుల్లో కాపు ఉద్యమం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, ఆ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి 5:30 క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ